ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న కోట్లాది మంది భక్తులతో స్నాన ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగి పుణ్యం లభిస్తుందని అందరి నమ్మకం. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు భరించి కుంభమేళాకు తరలివస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన యువకులు ఏకంగా ఆటోలో కుంభమేళాకు వెళ్లొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోవడం, మరోవైపు విమాన టికెట్ల ధర భారీగా ఉండడంతో తక్కువ ఖర్చులో ఎలా వెళ్లాలా అని ఆలోచించారు. చిత్తూరు జిల్లా పూదలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని కట్టమంచి గ్రామానికి చెందిన సాయి కుమార్, నాగరాజు, రెడ్డి, ప్రసాద్, మనోజ్, మురళి అనే యువకులు ఆటోలో వెళ్తే బాగుంటుందని నిర్ణయించుకుని కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. జనవరి 27వ తేదీ ఆటోలో ప్రయాగ్రాజ్కు బయలుదేరారు. ముందుగా కాణిపాక వినాయకుడి ఆశీస్సులు తీసుకుని తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, నాగపూర్ మీదుగా సుమారు 2000 కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్రాజ్కి చేరుకున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అక్కడి నుంచి కాశీకి చేరుకున్నారు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని ఫిబ్రవరి 1న తిరుగు ప్రయాణమై 3వ తేదీన స్వగ్రామానికి చేరుకున్నారు. రానుపోను సుమారు 4000 కిలోమీటర్లు ఆటోలోనే ప్రయాణించిన ఈ యువకులు ఈ యాత్ర జీవితంలో మర్చిపోలేమని చెప్తున్నారు. తమ వెంట గ్యాస్, వంట సామాగ్రి తీసుకెళ్లి తామే వండుకున్నామని, ఎక్కడా రూములు తీసుకోకుండా ఆటోలోనే సేద తీరేవాళ్లమని తెలిపారు. ఈ యాత్రకు మొత్తం కలిపి 20,000 ఖర్చయిందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నామని తెలిసినా పోలీసులు చాలా మర్యాదగా చూసుకున్నారని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుంభమేళా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశామని ఆ యువకులు సంతోషం వ్యక్తం చేశారు. మేము కాణిపాకంలో దర్శనం చేసుకున్నాము. మేము అనుకునింది వచ్చి ఏపీ టు యూపీ. సో ఫస్ట్ కాణిపాకం దర్శనం అయిన తర్వాత తిరుపతికి వెళ్ళాము. తిరుపతి నుంచి కడప రూటు, కడప తర్వాత కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో మార్నింగ్ అయింది. మార్నింగ్ ఆపి మేము గ్యాస్ అన్నీ తీసుకెళ్ళాము. సో మేమే వంట చేసుకొని, మేమే కర్నూలులో స్టాప్ చేసి మేమే వంట చేసుకొని తినేసి మళ్ళీ కర్నూలు నుంచి బయలుదేరాము. ప్రతి స్టాప్ దగ్గర లంచ్ బ్రేక్ అన్నీ మేమే చేసుకుంటాము. మేము గ్యాస్ ఎత్తుకెళ్ళి మేమే చేసుకొని మేమే తింటాము. మళ్ళీ కర్నూలు తర్వాత నెక్స్ట్ మేము నాగ్పూర్ నుంచి రేవాలోకి ఎంటర్ అయ్యాము. అంటే ఫస్ట్ కర్నూలు తర్వాత తెలంగాణ స్టేట్ వస్తుంది. హైదరాబాద్లో కొంచెం ఇబ్బంది అయింది, ట్రాఫిక్ ఎక్కువైంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెస్ హైవేలకి ఆటోస్ని, 3 వీలర్స్ని 2 వీలర్స్ని అలో చేయరు. సో మేము తెలియకుండా ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళి అక్కడ మాకు కొద్దిగా లేట్ అయింది. మళ్ళీ హైదరాబాద్ దాటిన తర్వాత మొత్తం హైవేనే కాబట్టి వెళ్ళడానికి ఇబ్బంది లేదు. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర స్టేట్ వస్తుంది. మహారాష్ట్రలో దాటిన తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్. సో ఇలా 4 స్టేట్స్ దాటుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అక్కడ యూపీ గవర్నమెంట్ చాలా బాగా ఆదరించింది. అసలు మా ఏపీ నెంబర్ ప్లేట్ చూస్తానే చాలా బాగా అలో చేశారు లోపలికి. ఏ పోలీసు కానీ అడ్డు పెట్టలేదు. మీరు బాలాజీ నుంచి వచ్చారు కదా అనేసి డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని సంగం ఘాట్ దగ్గరికే తీసుకెళ్ళి వదిలేరు పోలీసు వాళ్ళు. సో మా ఆటోని కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు. మేము సంగం ఘాట్కి ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆగాము అంతే. మామూలుగా అన్ని వెహికల్స్ని 10 కిలోమీటర్స్ ముందు ఆపుతున్నారు. మమ్మల్ని మాత్రం ఎవరు ఆపలేదు. సంగం ఘాట్లో దిగి అక్కడి నుంచి త్రివేణి సంగంకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఆ రోజు నైట్ మేము వారణాసికి బయలుదేరాము. వారణాసికి వెళ్ళి వారణాసిలో కూడా సేమ్ అంతే, 10 కిలోమీటర్స్ ముందర అందరిని ఆపేస్తున్నారు. కానీ మమ్మల్ని ఎవరు ఆపలేదు. ఏపీ నెంబర్ ప్లేట్ చూస్తేనే వదిలేస్తున్నారు. అలాగా శివాలయం దర్శనం కూడా చాలా బాగా అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము కాశీ నుంచి. త్రివేణి సంగం కాడ మేము వెళ్ళిన రోజు మార్నింగే కొంచెం ఇబ్బంది కలిగిందని న్యూస్ విన్నాము. దాంతో మా ఇంట్లో వాళ్ళు అందరూ టెన్షన్ పడి ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మేము వెళ్ళే కొద్దికే మొత్తం క్లియర్ చేసి చాలా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చేసి పెట్టారు.
సో మళ్ళీ అక్కడ అఘోరాలు అయితే చాలామంది అఘోరాలు ఉన్నారు. అండ్ వాళ్ళని చూస్తే ఫస్ట్ భయం వేసింది, కానీ మళ్ళీ వాళ్ళు కూడా మంచిగానే వీడియోలు దానికి ఒప్పుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి త్రివేణి సంఘం లోపలికి వెళ్ళడానికి బోటింగ్ ఉంటుంది. ఆ బోటింగ్లో మనం లోపలికి వెళ్ళొచ్చు. ఆ లోపలికి వెళ్ళి అక్కడ మునిగేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి మనం ఘాట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో దీనికి వాళ్ళు అరౌండ్ 2000 ఛార్జ్ చేస్తారు. ఆ బోట్లో 10 మెంబర్స్ వెళ్ళొచ్చు అంతే. ఇక్కడ త్రివేణి సంఘం అయిన తర్వాత అక్కడి నుంచి దగ్గరలోనే అన్నదాన ఉంది. సో అక్కడే అక్కడే భోజనం చేసుకొని అక్కడి నుంచి ఆ రోజు నైట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ రోజు నైట్ మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాం కాశీకి. మళ్ళీ కాశీకి వెళ్ళి కాశీలో వెళ్ళే దారిలోనే మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే చాలా నైట్ అయింది, పొద్దున్నుంచి తిరుగుతున్నామని. మేము ఎప్పుడైనా రూమ్స్ తీసుకోము, అన్నీ ఆటోలోనే పడుకుంటాము, ఆటోలోనే వంట చేసుకుంటాము. సో మాకు బడ్జెట్ చాలా తక్కువ అయిందని అందరూ అంటున్నారు. అదే మెయిన్ రీజను. మేము ఎక్కడా రూమ్స్ తీసుకోము, ఎక్కడా స్టే చేయలేదు. ఒకరు డ్రైవ్ చేస్తుంటారు, మిగతా ముగ్గురు వెనకాల బెడ్లో పడుకుంటారు. అలా మేము ఎక్స్చేంజ్ చేసి డ్రైవ్ చేస్తాం కాబట్టి మాకు ఎవరికి అలుపు రాదు. మెయిన్ థింగ్ ఏమంటే మేము పడుకుంటాం, మేము కూర్చోంటాం కాబట్టి మాకేం పెద్ద ఇబ్బంది అవ్వదు.